చుక్కకూర టమాటా మెదుపు తాలింపండి ఇది. ఇందులో చుక్కకూర కడిగేసి దాంట్లో క్లీన్ చేసుకుని వేసాను. తర్వాత టమాటా పచ్చిమిర్చి వేసాను. ఇది కొద్దిగా వాటర్ పోసుకుని ఉడకనిద్దాం. ఇది బాగా ఉడికిపోవాలి. తర్వాత ఉప్పు కారం పసుపు అని లాస్ట్లో వేసుకుందాం తాలింపు వేసుకునేది. ఇవన్నీ ఇందులో అయితే నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ తర్వాత తాలింపులో ఒకటి వేస్తాను. ఇదిగోండి కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను, కొద్దిగా పులుపుగా ఉంటుందని. పసుపు ఉప్పు కారం వేసుకున్నానండి. ఇది బాగా ఎగిరిపోవాలి, దగ్గరగంట అవ్వాలి. అది ఇందా నేను మూత పెట్టేసి వెళ్ళిపోయాను, మొత్తం పొంగిపోయిందండి. వాటర్ అంతా తగ్గించవలసింది, ఐలో పెట్టేసి వెళ్ళిపోయాను. అది మొత్తం పొంగిపోయింది. దీన్ని మెదిపి తాలింపు పెడుతున్నాను. మెదిపేసుకున్నాను దీన్ని బాగా శుభ్రంగా మెత్తగా అయ్యేంతవరకు మెదిపుని దీన్ని తాలింపు వేసుకున్నాం. తాలింపుకి వేసుకుంటానండి. పచ్చెనగపప్పు మినపప్పు ఆవాలు వేసాను, ఎండుమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి, బాగా వేగనిచ్చేయాలి. ఇందాక నేను కొత్తిమీర వేసుకోలేదండి, ఇప్పుడు వేసుకుంటున్నాను కొత్తిమీర. అది ఉడికేటప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ తాలింపు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఎర్రగా వేగిపోయిన తర్వాత అప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుంటాం. చుక్కకూర ఇందులో వేసుకుని కాసేపు వేగనిస్తే సరిపోతుంది. వేగిపోయిందండి ఇదైతే బాగా. నేను ఎల్లుల్లిపాయ వేస్తాం మర్చిపోయాను, ఇంకా వేసుకోలేదు. తాలింపు ఇందులో వేసుకున్నాం చుక్కకూర. అదే దీన్ని కొంచెం బాగా వేగనిచ్చి తాలింపులో తర్వాత కట్టేసుకున్నాం. చుక్కకూర చాలా బాగుంటుందండి. నేను పొద్దున్నే వండుదాం అనుకున్నా పిల్లల బాక్సులోకి, మళ్ళీ అక్కడ తినరేమో బాక్సులో అని ఇప్పుడు వండుకున్నాను. కానీ హెల్త్కి అయితే ఇది చాలా మంచిది. పప్పులో కూడా వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇలా కూడా వండుకోవచ్చు. ఒక ఊర్లో ఒకలాగా అంటారు మెదుపు తాలింపు అని, మా ఊర్లో అయితే ఇట్టానే అంటారు మెదుపు తాలింపు అని. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఒక ఆమ్లెట్ 2 ఆమ్లెట్ ఇలా మన పిల్లలకు ఆమ్లెట్ వేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి దీని కాంబినేషన్. మనం గోంగూర కూడా ఇలాగే మెదుపు తాలింపు పెట్టుకోవచ్చు. ఏ ఆకుకూరలోనే ఇలా మెదుపు తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పప్పులో వేసుకున్నా అలా వేసుకున్నా